మరి ఇప్పుడు మీరేమో మాట్లాడిన మాటలు చూస్తుంటే కష్టపడి ఎదిగినాం. ఎవరో ఒక వ్యక్తి పరిచయం అయ్యిండు. ఆ వ్యక్తితో కొంచెం పరిచయం ఏర్పడింది. తను మెల్లగా ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యిండు. అట్లా ఏదో ఏమంటారు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఇద్దరి మధ్యలో లావాదేవీలు జరిగినాయి అంటా ఉన్నారు. కేస్ చూస్తేనేమో అంత స్ట్రాంగ్‌గా ఈ అమ్మాయి ప్రాపర్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తా ఉంది. హనీ ట్రాప్. హనీ ట్రాప్ లలిత జస్ట్ హనీ ట్రాప్ కపుల్స్ అని కొడితే ఓవరాల్ యూట్యూబ్‌ల కేవలం మీరే వస్తున్నారు. అది కాదు, ఒక చిన్న విషయం మీకు చెప్తున్నా. ఒకరోజు నేను జైల్లో ఉన్నప్పుడు నేనట మా వైఫ్తోనట వ్యభిచారం చేపిస్తున్నానట. 1500 మంది దగ్గరకట పంపించాట. ₹1,00,00,000 టెనికేసిందట. మరి 1500 మంది ఎవరు? ఆ ₹1,00,00,000 ఎవి అంటే ఎవరన్నా? నాకు తెలియని మంది వీళ్ళకే తెలుసు. అంటే ఇప్పుడు మీరు 1500 మంది. పెట్టుకున్న అడ్వకేట్ కూడా చాలా పెద్ద వ్యక్తి అని చెప్పి మాట్లాడారు. అవును, కరీంనగర్ టాప్ లైర్. మా కేసు వాదిద్దామని చెప్పేసి దాదాపు జైలు లోపలికి కూడా 4-5 అడ్వకేట్స్ వచ్చిండ్రు. దాదాపు 4-5 వచ్చిండ్రు. గవర్నమెంట్ లాయర్లు వచ్చిండ్రు. ఇంక బయట ఒక ఇద్దరు ప్రైవేట్ లాయర్లు కూడా ఇద్దరు ప్రపోజల్ వచ్చిండ్రు. వాళ్ళు కూడా మనకు బాగా దగ్గర డబ్బులు ఇప్పుడు రూపాయి ఇచ్చే అవసరం లేదు, మేము వాదిస్తామని చెప్పేసి అన్నారు. కానీ మా వాళ్ళు ఈ లోపలనే